హాయ్ గాయ్స్, నేను ఇప్పుడు జెప్టో నుండి రిలీజ్ చికెన్ ఆర్డర్ పెట్టాను. యాక్చువల్లీ ఇప్పుడు టైం 9:30 అవుతుంది. సో నేను బయటికి వెళ్ళలేక జెప్టోలో ఆర్డర్ పెట్టాను. జస్ట్ ఇప్పుడే వచ్చింది. నేను ఇప్పుడే దాన్ని ఫ్రెష్గా కట్ చేశాను. ఇదిగో 2 ప్యాకెట్స్ అనమాట, లైక్ 450 గ్రామ్స్ 450 గ్రామ్స్ 2. ఇక్కడ డేట్ వచ్చి యూజ్ బిఫోర్ 14th అని ఉంది. రిలీజ్ చికెన్ కర్రీ. నేను దీన్ని ఆల్మోస్ట్ 4 times నేను వాష్ చేశాను. బట్ స్టిల్ అది ఆయిలీ అనిపించింది నాకు, అండ్ డిఫరెంట్ స్మెల్ కూడా వస్తుంది. సో నేను సాల్ట్ వేసి ఇందులో చికెన్ అంతా క్లీన్ చేసి సాల్ట్ వేసాను. మీకు కనిపిస్తుందా ఆయిల్ టైప్ ఇలా పైన ఉంది, ఆయిల్ టైప్ ఇలా పైన అక్యుములేట్ అయింది, అండ్ డిఫరెంట్ స్మెల్ కూడా వస్తుంది. లైక్ చాలా రోజులు చికెన్ అలాగే చాలా రోజులు బయట పెడితే ఎలా వస్తుంది అలా వస్తుంది స్మెల్. ఒక లేయర్లా ఫామ్ అయింది పైన, చూడండి. ఇలా ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఒక ఆయిల్ లేయర్లా ఉంది. నేను జస్ట్ సాల్ట్ యాడ్ చేశాను. నాకు అసలు ఐడియా లేదు వీడియో చేయాలని కూడా. కామనా లేక నేను ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను జెప్టో నుండి. నేను అసలు ఎప్పుడూ ఆన్లైన్లో మీట్ తీసుకోలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. ఆల్మోస్ట్ 4 spoons ఆఫ్ సాల్ట్ వేసాను ఇందులో, బట్ స్టిల్ చూడండి, అండ్ స్మెల్ కూడా డిఫరెంట్గా వస్తుంది. గైస్ నిజంగా చాలా భయం వేస్తుంది ఇప్పుడు ఇది తినాలంటే. ఇది ఇప్పుడు దేనికి యూజ్ అవ్వదు. ఇది నేను డెఫినెట్లీ పడేస్తాను. బికాస్ స్మెల్ చాలా ఖరాబ్ అయిపోయిన స్మెల్ వస్తుంది. మనం హెల్త్ రిస్క్లో పెట్టలేము. ఇది తినేసి ఆ తర్వాత సిక్ అవ్వడం కన్నా పడేయడం బెటర్. సో ప్లీజ్ కేర్ఫుల్గా ఉండండి ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు. ఆఫర్స్ అలా ఇలా అని చూసి మీ హెల్త్ని రిస్క్లో పెట్టకండి. అండ్ నాకు ఇదేం ఆఫర్లో రాలేదు. 2 లైక్ 450 గ్రామ్స్ 450 గ్రామ్స్ వచ్చి 280 పడింది నాకు. లైక్ 1 kg 900 గ్రామ్స్ 280 పడింది. జెప్టో నుండి ఆర్డర్ చేశాను. I'm scared now. సో గైస్ రియల్లీ ఐ ఫీల్ ఇది కంప్లీట్గా జెప్టో మిస్టేక్ అని చెప్పి. బికాస్ రిలీజ్ చికెన్ కోసం ఒక యాప్ ఉంది, ఫ్రెష్ టు హోమ్ అని చెప్పి. ఆ యాప్ రివ్యూస్ చూశాను నేను యూట్యూబ్లో అండ్ ఇంకా గూగుల్లో. ఆ రివ్యూస్ చాలా బాగున్నాయి. లైక్ కంప్లీట్ డెడికేటెడ్ యాప్ ఫ్రెష్ టు హోమ్ అని చెప్పి. అందులో బాగానే సర్వ్ చేస్తున్నారు. అండ్ వీ నీడ్ టు స్కెడ్యూల్ ద చికెన్ అనమాట. వీ నీడ్ టు స్కెడ్యూల్ ద డెలివరీ. అది అండర్ 90 minutes అసలు డెలివరీ లేదు. సో మేబీ ఐ ఫీల్ వాళ్ళు ఇమీడియట్గా కట్ చేసి డెలివరీ చేస్తారు. సో దేర్ ఈజ్ అ మినిమమ్ స్కెడ్యూల్ టైమ్ ఆఫ్ 90 minutes అని చెప్పి. బట్ జెప్టో వాళ్ళు అది పర్చేస్ చేసి వాళ్ళ దగ్గర స్టోర్ చేసి మనకి సేల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో జెప్టో ఐ డోంట్ నో జెప్టో ఎప్పుడు అది పర్చేస్ చేసి ఎన్ని డేస్ నుండి వాళ్ళ దగ్గర స్టోర్ చేస్తున్నారో, ప్రాపర్గా స్టోర్ చేస్తున్నారో లేదో నాకు తెలీదు. బట్ దిస్ ఈజ్ కంప్లీట్లీ ఏ మిస్టేక్ ఆఫ్ జెప్టో. వాళ్ళు సరిగ్గా స్టోర్ చేయక ఎప్పుడో పాత చికెన్ తీసుకొచ్చి మనకి సర్వ్ చేయడం వల్ల ఇలాంటి బ్యాడ్ ఫౌల్ స్మెల్లింగ్ చికెన్ డెలివరీ అయిందనమాట. సో నేను కస్టమర్ సపోర్ట్తో నేను మాట్లాడాను. దే హ్యావ్ గివెన్ ఏ కంప్లీట్ రీఫండ్ ఆఫ్ ద చికెన్ ఐ హ్యావ్ పర్చేస్డ్. బట్ ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ద టాపిక్ ఆఫ్ రీఫండ్. ఒకవేళ తెలియక ఎవరైనా కుక్ చేసుకొని వాళ్ళు సిక్ అయితే దట్ ఈస్ ఏ కంప్లీట్లీ పెద్ద ప్రాబ్లం కదా. హెల్త్ ఎప్పుడు రిస్క్లో పెట్టలేము. సో మనం ట్రస్ట్ చేసి జెప్టోలో మనం ఇన్వెస్ట్ చేసి పర్చేస్ చేసినప్పుడు దే హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్. సో మీ కామెంట్స్ ఏంటి దీనిపైన? ప్లీజ్ డూ comment below and let me know. Thank you for watching the video. Please do consider subscribing my channel. Thank you.